పేపర్ మీద ఉన్నాయి 17. సో అభివృద్ధి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు, అసలు అభివృద్ధి టీడీపీ మాత్రమే చేసింది. అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డికి ఎలర్జీ అండి. అదేంటి ఎలర్జీ? మరి అతనికి చిరాకు. అసలు ఎవరన్నా బాగుపడితే చూడలేడు. అభివృద్ధి అంటే చిరాకు. ఉన్న పరిశ్రమల్ని పంపించేసేవాడు. ఈడ అభివృద్ధి ఏంటండి? తలకాయ. ఎవడన్నా బుద్ధున్నాడు అమర్ రాజా బ్యాటరీస్ లాంటి గొప్ప కంపెనీని, స్టేట్లో ఒక జ్యువెల్ లాంటి కంపెనీని పోతే పొండే అని చెప్పి సలహాదారుడు మాట్లాడాడంటే అసలు బుద్ధి జ్ఞానం ఉందా? వాళ్ళ పరిపాలకులు ఏంటండి? నాన్సెన్స్. రఘురామకృష్ణరాజు గారు, కొంచెం ఆంధ్రప్రదేశ్ లోతుల్లోకి వెళ్దాం. కుల మత ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున విభజించబడింది. మొన్న ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపించింది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా మేము వీళ్ళకి వెన్నుదన్నుగా నిలిచామని చెప్పి ఆయన మాట్లాడుతూ వచ్చారు. గతంలో కూడా పాలకులు అదే రకంగా మాట్లాడుతూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఒక కుల రాజకీయాలకి, బీహార్ తర్వాత అదే రకమైన రాజకీయాలకి పెట్టింది పేరుగా తయారవుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? అది తప్పు. ఏ రాష్ట్రమైనా తీసుకోండి, దురదృష్టం భారతదేశం అంతా కూడా కులాల మీదే నడుస్తుంది. అన్ఫార్చునేట్గా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం పేరు ఉంటుంది, బట్ ఎక్కడైనా ఈ కుల రాజకీయం నడుస్తుంది. ప్రతి నాయకుడు బీసీలు అంటాడు, లేకపోతే ఓసీలు అంటాడు, ఎస్సీలు అంటాడు. దురదృష్టం. వ్యక్తిగతంగా నాకు ఈ వ్యవస్థ అంటేనే నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఆ రకమైన కుల రాజకీయం మనకు కనిపించిందా మీకు? ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రతి రాష్ట్రంలోనూ ఇదే ఉందని. కానీ తెలంగాణ రాష్ట్రంలో కనిపించలేదు కదా, అంత 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 ఆ ప్రభావం కనిపించలేదు కదా, కుల ప్రభావం కనిపించలేదు. తెలంగాణలో మత ప్రభావం అంటే మనం హైదరాబాద్ వరకు కొంత మత ప్రభావం కనిపిస్తుంది. ప్రతి దగ్గర ఉంది. కళ్ళెట్టుకు చూస్తే ప్రతి దగ్గర ఉంది కుల ప్రభావం. మీకు కర్ణాటకలో కూడా చూసుకోండి, ఒక్కలింగ అంటారు, లేకపోతే లింగాయత్ ఒక్కలింగ, వాళ్ళిద్దరి మధ్య అన్నీ ఉంటాయి, ప్రతి దగ్గర ఉంటాయి. ఇది లేనిది లేదు. బీహార్ అనుకోండి, బీహార్లో మళ్ళీ రకరకాలు, మళ్ళీ బీసీలు, యాదవులు, మాలీలు, ఇంకెవరు, అన్నీ కూడా కులాల మీదే కదా అక్కడైనా. అవును, ఎక్కడ చూసినా అదే. రాజస్థాన్ అంటే మళ్ళీ జాట్లు, రాజ్పుట్లు, మీనాలు, ఈ కాంబినేషన్లు ఇవే నడుస్తాయి. మీరు కులాల పేర్లు మారుతాయి తప్ప మన రాజకీయాల నుంచి కులాన్ని వేరు చేయలేకుండా కూడా రోజు రోజుకి కాంప్లికేట్ చేసేస్తున్నారు. మళ్ళీ బీసీలు మళ్ళీ గణన చేయాలంటారు, బీసీ గణన, మళ్ళీ అందులోనే మళ్ళీ సబ్ డివిజన్స్ దురదృష్టం. ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు గౌడ, సెట్టిపల్లిజ, శ్రీశైన, ఈడిగా అందరూ కలిసిపోయారు. శుభ్రంగా అందరూ మ్యారేజ్లు చేసుకుంటున్నారు. అసలు డిఫరెన్స్ లేదు. ఒక్కొక్క రీజియన్లోనూ ఒక్కొక్క పేరు తప్ప ఆల్ కాస్ట్ వర్ సేమ్. అవి అందరి ప్రధాన వృత్తి కల్లుగీత, ఒరిజినల్గా అరక్ బిజినెస్. సో ఎక్కడైనా అదే పేరు మార్పు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కలిసిపోయారు. ఆల్మోస్ట్ అంతా కలిపి ఒకటే పెట్టుకున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. సరే, కుర్చీ బల్ల కూడా ఇవ్వాల, కార్పొరేషన్ అని పెట్టాడు. ఎవరో కార్పొరేషన్ అంటాడు, సెట్టిపల్లి కార్పొరేషన్ అంటాడు, ఇంకొక కార్పొరేషన్ అంటాడు. ప్రతి కులాన్ని 3-4 ముక్కల కింద విభజించేసి ఊరికే కార్పొరేషన్లని వాళ్ళకి డైరెక్టర్లు వేసేసి ఇంతమందికి బీసీ సోదరులకు పదవులు ఇచ్చానంటాడు. అందులో రెడ్లకి ఇస్తాడు ఎవడు కదా. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉంటే బీసీ కూడా రెడ్డికి ఇచ్చేస్తాడు. అలాగా మంచి మంచి పోస్టులు అన్నీ ఉంటే రెడ్లకి. నెంబర్ తీసుకుంటే ఇదిగో ఒకే 150 కార్పొరేషన్లు వేసాడు, 150లో 15 మంది డైరెక్టర్లు, వీళ్ళందరూ చూసుకుంటే 1000 మంది వచ్చారనుకోండి. ఓకే, ఓసీల కన్నా బీసీలకు ఎక్కువ ఇచ్చానంటాడు. ఒక 500 ప్రైమ్ పోస్టులు ఓసీలు, అందులో 400 రెడ్లకు వేసుకున్నాడు. కులాల ప్రస్తావన అనేది ఆంధ్రప్రదేశ్ లో ఈ ఎన్నికలే 3 రాజ్యసభలు వచ్చినాయి, 2 రెడ్లకు ఇచ్చాడు. అవును, మొన్న 2 రాజ్యసభలు వచ్చినాయి, 3 వచ్చినాయి, 2 ఇచ్చేసారు వాళ్ళకి. దాంట్లో కూడా కొంత కులాల గురించి అని కాదు కదా, ఎవరెవరికి ఏ ప్రాతిపదికన ఇవ్వాలనే ఆలోచనతో వాళ్ళకి ఇచ్చామని చెప్పారు. దాంట్లో అదేనండి, అదే నేను అదే అడుగుతున్నానండి. అదే ఎక్కడ ఏంటి ఎందుకునే అంత అదే ఇక్కడ కాదు, ఎక్కడైనా కూడా రాజకీయాన్ని కులాన్ని డోంట్ డిఫరెన్షియేట్. ఆంధ్రప్రదేశ్ అంటున్నా, భారతదేశం అలా తయారైంది, అది దురదృష్టం అని చెప్తున్నా. వేర్ ఐ హావ్ డిఫర్డ్ విత్ యూ, డోంట్ డిఫరెన్షియేట్ ఆంధ్రప్రదేశ్. సార్, మీ ఉద్దేశంలో సైలెంట్ ఓటింగ్ ఏంటి? ఇది చాలా చాలా సైలెంట్ గా జరిగింది. అదంతా కూడా తెలుగుదేశం పార్టీకి కానీ
ఇటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ బాగా పడింది అని చెప్పని అంటున్నారు. అసలు ఆ సైలెంట్ ఓటింగ్ ఏంటది? అది ఇట్స్ ఏ వైలెంట్ ఓటింగ్ ఇన్ సైలెన్స్. పూర్తిగా యాంటీ వైఎస్ఆర్ ప్రో టీడీపీ ఓటింగ్. అదే సైలెంట్ ఓటింగా ఈ ఎన్నికల వరకా? వైలెంట్ ఓటింగ్ విత్ అబ్సల్యూట్ సైలెన్స్ అంటున్నా. ఏదో పదం బాగుంది, ఒకసారి మళ్ళీ చెప్పండి. వైలెంట్ ఓటింగ్ విత్ అబ్సల్యూట్ సైలెన్స్ అంటున్నాను. ఓకే, సో దాన్ని సైలెంట్ ఓటింగ్ అని అంటారా? అది మీరు నిర్వచించిందా? మీరు ఇప్పుడు అంటే నాకు ఐడియా వచ్చి చెప్తున్నా. మీరు సైలెంట్ ఓటింగ్ అన్నారు. అవును, నేను కాదు, అది వైలెంట్ ఓటింగ్ విత్ అబ్సల్యూట్ సైలెన్స్ అని. అందుకు నేను టీడీపీకి సంబంధించిన క్యాడర్, కూటమికి సంబంధించిన క్యాడర్ అంతా కూడా చాలా సైలెన్స్ గా ఉన్నారు. రాబోయేది మేమే అధికారంలో కన్నా కాన్ఫిడెన్స్ తోనా? అవును, పూర్తిగా. అటు పక్కనేమో జూన్ 9న మేము వైజాగ్ లో, ఎందుకు వచ్చింది మరి ఆ మాట బయటికి? ఎందుకు వచ్చిందంటే మాట కాన్ఫిడెన్స్ ఉందని అంటున్నారు వాళ్ళు. వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ తెలుగుదేశం పార్టీలో కనిపించట్లేదు, జనసేనలో కనిపించట్లేదు అని అంటున్నారు. మీలో కనిపిస్తుందా? ఇప్పుడు మతేరుల గురించి ఎన్నిసార్లు అడిగితే ఏం చెప్తాం?